ఆగో ఇంకా తయారు కాలేదేంది? నేను తయారైనా మీ చిన్నమ్మ కొడుకు పెళ్లి కూడా రావా? రాను, నేను ఏ పెళ్లికి రాను. అగో ఎందుకు? మన పెళ్ళప్పటి నుంచి చూస్తానా ఏ పెళ్లికైనా నన్నే పొమ్మంటావు, నువ్వు రావెందుకు? ఇక అదో పెద్ద కథ ఇప్పుడు ఎందుకు? అగో ఏమైంది చెప్పరాదు? ఇక ఏమైందంటే మన పెళ్ళినాక మొదట్లో నువ్వు ఒకసారి దసరా పండుగ మీ అవగారింటి పోయినాక పెళ్లికి నేను ఒక్కనే పోయినా. ఇక పోయినాక నేను ఏం చేసినా పోయే వరకు పెళ్లి అవుతుంది. ఇక పెళ్లి అవుతాను నేను ఆపుండి అని మొత్తుకున్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి నన్ను కొట్టిల్లే. ఇక ఆక నుంచి ఏ పెళ్లికి పోబుద్ది అయితే ఏ పెళ్లికి పోతలేను. అగో పెళ్లికి పోయి నువ్వెందుకు ఆపుండి అన్నావు? వాళ్ళందరూ వచ్చి నిన్నెందుకు కొట్టిల్లు? ఇక ఎందుకు కొట్టిల్లంటే నేను పోయే వరకు పెళ్లి అవుతుంది. అందరికి అక్షంతలు పెట్టిల్లు, నాకేమో పెట్టలే. అయ్యో నాకు పెట్టిపోయా మా తాళి కట్టాక నేను ఎట్లా అక్షంతలు వేయాలి అని చెప్పి ఆపుండి అని చెప్పి నేను మొత్తుకున్నా. అక్షంతలు నెమ్మని అంతలనే కథ అయ్యా అచ్చిల్లా ఎందుకు అమ్మంటాను అని పొల్లు కొట్టిలా అందరు కూడా. అయ్యో అక్షంతల కోసం ఆపమన్నావా పెళ్లి? అవ్వ అక్షంతల కోసం ఆపమంటే పొల్లకు నీకు ఏం సంబంధం రా అనుకుంటే పొల్లు గుద్దిల్లు. ఆ సరతి పెళ్లి టైం అవుతుంది పోతానా. అక్షంతల కోసం పెళ్లినే ఆపుండి అన్నాడట. ఏ మనిషో ఏమో. ఏం చేయాలి? అక్షంతలు వేసి దీవిస్తామనుకున్నా. పెళ్లి ఆపుండి అంటే గట్ల కొడతారని నాకు ఎరకనా.